సినిమా ఇండస్ట్రీపై ఎలాంటి కోపం లేదన్నారు మంత్రులు. స్మగ్లింగ్ చేసేవారు హీరోలు ఎలా అవుతారని ప్రశ్నించారు. సమాజానికి ఉపయోగపడే మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలన్నారు మినిస్టర్స్. సంధ్యా థియేటర్ తొక్కిసలాటను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. అయితే రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని కౌంటర్ ఇచ్చారు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయొద్దన్నారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సినీ నటుల ఇండ్లపై దాడులు మంచిది కాదని చెప్పారు. దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. థియేటర్ తొక్కిసలాటలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రీతేజ్ను పుష్ప 2 నిర్మాత నవీన్తో కలిసి పరామర్శించారు. నిర్మాత తరపున 50 లక్షల చెక్కును శ్రీతేజ్ తండ్రి భాస్కర్కు అందించారు. బాబు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందన్నారు కోమటిరెడ్డి. దేవుడి దయ వల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. దేవుని ప్రార్థించేది కానీ డాక్టర్లకు రిక్వెస్ట్ చేసేది, మీరు ఏం చేసినా ఎంతో అడ్వాన్స్ మెడిసిన్స్ ఎక్కడున్నా తెప్పించి ఇంకా సెకండ్ థర్డ్ ఒపీనియన్ డిఫరెంట్ ఫ్రమ్ హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్ వాళ్ళ సజెషన్ కూడా తీసుకొని ఆ అబ్బాయిని బతికించాలని, పోయిన రేవతిని తీసుకురాలేం కానీ ఆమె ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఏ లోటు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం యాజ్ ఎ మినిస్టర్గా నేను మా సీఎం గారు తప్పకుండా అందుబాటులో ఉంటాం. జైభీం లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదు కానీ స్మగ్లింగ్ ను ప్రోత్సహిస్తూ పోలీసుల బట్టలు విప్పి నిలబెట్టే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని విమర్శించారు మంత్రి సీతక్క. ప్రజల హక్కులను కాపాడే లాయర్ జీరో అయినప్పుడు స్మగ్లింగ్ చేసే నటుడు హీరో ఎలా అవుతాడని ప్రశ్నించారు. సినిమాలు అంటే గౌరవిస్తామన్న మంత్రి సీతక్క సమాజానికి ఉపయోగపడే మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలన్నారు. అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జైభీం సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఏది ఇలాంటిదేనా మీరు ప్రోత్సహించేది? అల్లు అర్జున్ ఘటనపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అల్లు అర్జున్ పైన కాంగ్రెస్ ప్రభుత్వానికి కక్ష సాధించే అవసరం లేదన్నారు. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లో ఒకరన్నారు పీసీసీ చీఫ్. ప్రతి అంశాన్ని రాజకీయ పరంగా చూడడం అనేది మంచిది కాదు. తెలుగు చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి విడదీని అనుబంధం ఉంది. తెలుగు చిత్రసీమ ఇంత ఫాస్ట్గా అభివృద్ధి చెందడానికి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీయే కారణం, కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కారణం. ఈ చరిత్ర తెలియకుండా ఆనాడు అసలు రాజకీయ రంగంలో లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ తెలుగు చిత్రసీమ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటతో ప్రతిపక్షాలు తమ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. సినీ ఇండస్ట్రీపై కాంగ్రెస్ సర్కార్కు కోపం లేదన్నారు. తమిళ సినీ నటులకు ఉన్న సామాజిక స్పృహ తెలుగు నటులకు ఎందుకు లేదని ప్రశ్నించారు. మన హీరోల కంటే సోనూ సూద్, సమంత ఎన్నో రెట్లు బెటర్ అన్నారు. ప్రతిపక్షాలకు దీన్ని అంటే ఇనిషియల్ గా అరెస్ట్ అయిపోయిండు, అరెస్ట్ నుంచి బెయిల్ మీద వచ్చిండు, చాలా సానుకూలంగా స్పందించిండు. ఆయన స్క్రిప్ట్ రాయకుండా జనరల్ గా వచ్చి ఇండస్ట్రీ తరపు నుంచి ఫ్యూచర్ లో ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుంటే ఇంకా గొప్ప రియల్ స్టార్ అయ్యేటోడు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటా ఏదో చేయబోయి ఎక్కువ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిండు అండర్స్టాండింగ్ లో. సూటి ప్రశ్న నేను ఈ తరం యువ సినిమా స్టార్లకు, మేము చాలా గొప్పోళ్ళమని విరవీగే ఈ సినిమా స్టార్లకు ఏ పాఠశాలలన్నా మీరు దత్తత తీసుకున్నారా? ఏ గ్రామాలనైనా మీరు దత్తత తీసుకున్నారా? ఏ ప్రభుత్వ ఆసుపత్రినైనా మీరు దత్తత తీసుకున్నారా? అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లు అనుమానం కలుగుతోందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. దాడి చేసిన వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని ఆరోపించారు. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడానికి వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందనేటటువంటి అనుమానాలు పెరుగుతున్నాయి. వీళ్ళు నలుగురు పోయి దాడి చేయడానికి కారణం ఎవరు? ఎందుకు పోయిండ్రు? ఎట్లా పోయిండ్రు? ఏ ధైర్యంతో అక్కడ పోయిండ్రు? ఎవరు వెనుక ఉన్నారు? ఇవన్నీ కూడా అనేక అనుమానాలు ఇవాళ బయట వ్యక్తమవుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, అల్లు అర్జున్ కు మరో న్యాయమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమైన తిరుపతి రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. సినిమా ఇండస్ట్రీపై సీఎం రేవంత్ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల తగ్గింపును స్వాగతిస్తున్నామన్నారు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు.
ధరలు ఎక్కువగా ఉండడంతో ఆడియన్స్ రావడం లేదని చెప్పారు. ధరలు పెంచడంతో సినిమా ఎక్కువ రోజులు ఆడడం లేదన్నారు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. రెగ్యులర్ మూవీకి ఒక టైపు, ఒక రియల్లీ బిగ్ బడ్జెట్ మూవీకి ఇంకో టైపు, అంతేగాని 3వ టైపు 4వ టైపు 8వ టైపు తీసుకురాకండి అని ఒక 2 టైపులు అలౌ చేద్దాం. వీ నీడ్ అవర్ ప్రొడ్యూసర్స్ టు బీ యాక్చువల్లీ ప్రాఫిటబుల్. సేమ్ ఇక్కడ ఎట్లా అయితే ఉంటుందో అట్లానే అక్కడ కూడా చేయమని కోరుతున్నాం. మనం ఎంత ఖర్చు పెట్టాలనే బడ్జెట్ ఇవాళ ఎవడైనా చేసుకుంటాడు కదండి, అది చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టేసి ఆడియన్స్ కొన్ని రోజులు రారండి సినిమా హాల్కి. ఇప్పటికే చాలా మంది తగ్గిపోయారు. అసలు పుష్ప 2 సినిమాపై మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. సినిమాలో పోలీసులను కించపరిచే విధంగా చూపించారని చెప్పారు. డైరెక్టర్ సుకుమార్తో పాటు హీరో అల్లు అర్జున్ నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్మగ్లర్లను హీరోలాగా చూపిస్తే నేటి యువత అదే చెడు మార్గంలో వెళ్లే ప్రమాదం ఉందన్నారు తీన్మార్ మల్లన్న.